ఇప్పుడు అదే డిటిసి మోహన్ గారు ఉన్నారు, వీళ్ళు నో హెల్మెట్ వేస్తే 1000 రూపాయలండి. నా యాప్ మార్చి 1 నుంచి వస్తుంది, 1000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు 135 రూపీస్, 135 పెద్ద లెక్క అండి. కట్టెళ్ళిపోతున్నారు. అంతేగాని ఇది ఎందుకు కదా ఎన్ఫోర్స్మెంట్ ట్రిపుల్ ఇందాక సార్ చెప్పారు, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, లాస్ట్ ఎన్ఫోర్స్మెంట్. ఏదో రకంగా వాళ్ళకి సేఫ్టీ తీసుకురావాలని ఇవన్నీ చెప్పి, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ చెప్పి ఇన్ని చెప్తున్నా కూడా మీరు ఎవరైనా సెల్ఫ్ కేర్ తీసుకుని పెడుతున్నారు. పోలీసు వాళ్ళకి భయపడి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భయపడేది చెప్తే వాళ్ళ కోసం ఎవరు పెట్టరండి. మెయిన్ ఒకటి గ్రహిస్తాయండి, మరణానికి దుర్మరణానికి చాలా తేడా ఉంది. ఒక మనిషి జన్మించిన తర్వాత సహజంగా మరణించిన అనారోగ్యంతో అది మరణం. దుర్మరణం యాక్సిడెంట్ వల్ల కానీ, సూసైడ్ కానీ, ఇవన్నీ దుర్మరణాలు. ఇవన్నీ కూడా ప్రమాదవశాత్తు. మనిషి అన్నవాడు పుట్టిన తర్వాత మరణమే చెందాలి కానీ దుర్మరణం చెందకూడదండి. అది కరెక్ట్ కాదని నాకు తెలియదు. నా భావన అయితే ఒక ట్రాఫిక్ అదే అంటారు కదండి, అనాయాసాయ మరణం అంటారు. ఆయాసం లేకుండా సరే వాటెవర్, చావాలని ఎవరు కోరుకోరు. కానీ వినోద్ గారు ఒక మాట చెప్పండి. అంటే మీరు ఇంతకుముందు ఒక పాయింట్ స్ట్రెస్ చేశారు, యాపిల్ పండు కింద పడుతుందని చెప్తున్నారు కానీ ట్రాఫిక్ రూల్స్ ఇట్లా పాటించాలి అని చెప్పట్లేదు అని చెప్పి. అంటే ఎట్లాంటి చేంజెస్ మన కరికులంలో రావాల్సిన అవసరం ఉందంటారు? ఎట్లాంటి ఎడ్యుకేషన్ పిల్లలకు ఉండాల్సిన అవసరం ఉందంటారు? నేను రీసెంట్గా ఒక 5 years బ్యాక్ మూవీ చూసాను సార్. అందులో స్లీపర్ సెల్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైతే పోలీసు ట్రాఫిక్ కనపడుతున్నాడో వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం కానీ, లేదంటే డబ్బులు తీసి ఇసిరేయడం కానీ చేస్తున్నాడు. స్లీపర్ సెల్స్ని పెట్టేసి బండిల్ని గమనించుకుని వాటికి తెలియకుండా చలానా ఇంటికి పంపించేయాలి. అప్పుడు కానీ వాళ్ళకి అవగాహన రాదు. వాళ్ళని మనం తెలియకుండా గమనించినప్పుడు వాహనదారులని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారనేది కూడా మనం ఐరా అన్నారు సారు. ఆ ప్రవర్తనను మనం పసిగట్టాలి. మనం ఎప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తున్నాం, అంటే ఎంతమంది హెల్మెట్ పెట్టుకోలేదు, ఎంతమంది సీట్ బెల్ట్ అదే చూస్తున్నాం. కానీ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. అలా ప్రవర్తనలో మార్పు రావాలంటే పోలీసు దెబ్బ ఎలా ఉండాలంటే, స్లీపర్ సెల్ కొంతమందిని పెట్టేసి ట్రాఫిక్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి చలానా పంపించేయాలి. ఎందుకు ఏంటి కారణం అనేది ఉంది కదండి. ఈ చలాన్ సిస్టమ్ ఉంది కదా, ఆల్రెడీ ఈ చలాన్ సిస్టమ్ ఉంది. దాని ఇంకా ఇంక్రీజ్ మన రోడ్ లో వెళ్తా ఉంటే దే విల్ క్లిక్ ఎ ఫోటోగ్రాఫ్ అండ్ దే విల్ సెండ్ ఇట్ టు దేర్ హోమ్. అంటే నేను అనేది ఇంకా ఇవన్నీ కూడా అదే ఆస్పెక్ట్ లో వచ్చేవి. సో అటువంటి జరుగుతున్నాయండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్, అంటే మన కరికులం ఇంతకుముందు మీరు అన్నారు, అంటే స్కూల్ సిస్టంలో, స్కూల్ కరికులంలో అట్లాంటి అంశాలు లేవు అని చెప్పి. సో ఎట్లా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఎట్లా ఉందంటారు? సో మేము కాలేజెస్లో ఇప్పుడు అవేర్నెస్ కల్పించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాం సార్, విత్ హెల్ప్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. వాళ్ళ దగ్గర నుంచి మేము ఒక కరికులం తీసుకోబోతున్నాం సార్ ఫ్యూచర్లో. ఈ కరికులంని యోగా క్లాస్ ఎలా అయితే ఉంటుందో, స్పోర్ట్స్ క్లాస్ ఎలా అయితే ఉంటుందో, ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఒక క్లాసు పెట్టమని మేము ప్రిన్సిపల్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. యూనివర్సిటీ లెవెల్లో J&K ఉంది సార్ మనకి. దాని కింద దాదాపు 250 కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళని రిక్వెస్ట్ చేసి హైదరాబాద్లో NSS రామకృష్ణ గారు ఉన్నారు, ఆ హెడ్ని కలవడం ద్వారా ఈ ట్రాఫిక్ని NYకి ఆల్రెడీ లింక్ చేశారు, యూత్ని అవేర్నెస్ చేయమని. సో ఆ కరికులం తీసుకొచ్చి ప్రతి శనివారం ఆర్ ప్రతి శుక్రవారం సాయంత్రం పూట స్పోర్ట్స్, యోగా ఎంత ముఖ్యమో, ఫిజికల్ యాక్టివిటీ, ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కూడా అంతే ముఖ్యమని ఆ క్లాస్ ఇంప్లిమెంట్ చేయడానికి మేము కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ట్రాఫిక్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ని SI స్థాయిలో, CA స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఆ క్లాస్ని చెప్పించడం ద్వారా వాళ్ళ మార్పు తేవాలనేది మా ఉద్దేశం సార్. ఉపేంద్ర గారు, ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ఎట్లా ఉంది? అంటే మీరు ఇంతకుముందు ఒక అన్నారు 7th క్లాస్ ఒక క్లాస్లో ఏదో ఉంది అని చెప్పారు. ఈజ్ ఇట్ ఇనఫ్? అంటే ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక ట్రాఫిక్ సెన్స్ అనేటువంటిది అలవాటు కావాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక కొన్ని అడ్వర్టైజ్మెంట్స్, కొన్ని క్లిప్పింగ్స్ కూడా ఈ రోడ్ సేఫ్టీ వాళ్ళు చేసినటువంటి క్లిప్పింగ్స్ కనుక మనం చూస్తే, నాన్న బయటకు వెళ్తున్నావా, హెల్మెట్ పెట్టుకో, నేనున్నాను గుర్తుపెట్టుకో, ఇట్లాంటివన్నీ సార్ దే ఆర్ ట్రైయింగ్ దర్ సెల్ఫ్స్. అంటే ఒక ఎమోషనల్గా దానికంటే కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ కదా. సో ఎట్లాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు? సార్ యాక్చువల్గా స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నది. సో మనకి మేజర్గా ఎక్కువ యూత్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది అరౌండ్ 16 years ఆ టైంలో. సో అప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ ఆ ఏజ్లో ఉంటారు. సో ఇంటర్మీడియట్ ఈజ్ ఎ స్టేజ్, మనం తెలిసిందే ఇంటర్మీడియట్ ఏజ్ అంటే ఒక ప్రాపర్ ఐడియా ఉండదు వాళ్ళకి, వాట్ ఈస్ వాట్ అన్నది ఉండదు, ఏదో ప్యాషన్తో చేయాలి మనం. సో మేజర్గా ఇప్పుడు మనం మూవీస్ చూస్తూ ఉంటాం సార్. సో మూవీస్లో సో పలానా యాక్టర్ ఇలా బైక్ డ్రైవ్ చేశాడు, ఇలా కార్ డ్రైవ్ చేశాడు. సో మేజర్కి ఇప్పుడు బిలో 18+ వాళ్ళే చాలామంది మనం కార్ డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ
చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చాలా చూస్తున్నాం, బైక్స్ డ్రైవ్ చేస్తా, కార్లు డ్రైవ్ చేస్తా, పోస్టులు పెడతా, స్నాప్ షాట్లో పెడతాం. సో ఇది మనకి అందరం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళకంటూ ఒక ఇది ఉండాలి సార్. సో బేసికల్గా సార్ చెప్పినట్టు కంపల్సరీగా ఒక అట్లీస్ట్ కరికులంలో ఇన్వాల్వ్ చేస్తే బెటర్. సో సర్టెన్ సిలబస్ తీసుకొచ్చి ఆ సిలబస్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇస్తాం బెటర్. రాము గారు, అంటే ఎవ్రీ వన్ ఈజ్ ట్రయింగ్ టు ఫాలో ద మూవీస్. లైక్ ఇప్పుడు మనకు వచ్చిన ఒక రకంగా ఈ సివిలైజ్డ్ సొసైటీ అనేది అయితే అనుకుంటున్నామో, ఫ్యాషన్ కానీ టెక్నాలజీ కానీ ఎవ్రీథింగ్ వీఆర్ అడాప్టింగ్ ఫ్రమ్ ద మూవీస్ ఆర్ వీఆర్ అడాప్టింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ మీడియా. సో ఈ ర్యాష్ డ్రైవింగ్ అనేటువంటి కాన్సెప్ట్ కనుక మనం చూస్తే సినిమాల్లో హీరోలు బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి మనం ఎందుకు ట్రై చేయకూడదు అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే యూత్తో మీరు బాగా క్లోజ్గా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి యాటిట్యూడ్ ఎంతవరకు ఉంటుందంటారు? సార్ అది మీరు చెప్పింది కరెక్టే సార్. కాకపోతే సినిమాల ప్రభావం ఇవన్నీ మనం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూత్ని ఎంతైతే మొబిలైజ్ చేస్తున్నామో యాజ్ ఏ పేరెంట్స్ని కూడా అంతే మొబిలైజ్ చేయాలి సార్. ఎందుకంటే పేరెంట్స్ ఇప్పుడు పిల్లలకి ఏది కావాలన్నా ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. ఎందుకంటే నాకు మా అబ్బాయి ఈరోజు క్లాస్ ఫస్ట్ వచ్చాడు, నేను వెహికల్ కొనివ్వాలి, ఇట్లా ఇది కూడా ఎక్కువైంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది ఎవరికి తెలియకుండా ట్రాఫిక్ రూల్స్ ఏం లేవు సార్. చాలా వరకు నేను యూత్ ఆల్రెడీ ఇప్పుడు మేము 500 మెంబర్స్కి మనం ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. ఆ 500 మెంబర్స్ కావచ్చు, మళ్ళీ తర్వాత మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం 17th to 23rd. కాబట్టి అందరికీ అన్ని అది ఎల్లో లైట్ పడేటప్పుడు ఏం చేయాలి, రెడ్ లైట్ పడేటప్పుడు ఏం చేయాలి, గ్రీన్, ఇవన్నీ తెలుసు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఆ జాగ్రత్తను తీసుకోలేకపో ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని వాళ్ళకి క్లియర్గా తెలియచేయాలి సార్. ఇన్ కేస్ మేము ఆల్రెడీ సారు వచ్చి తర్వాత మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి క్లియర్గా చెప్పేది ఏంటంటే డెత్ జరగటానికి కారణాలు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళని దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే కానీ వాళ్ళకి తెలియట్లా ఇంత జరుగుతుందా, అసలు ఎట్లా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఇలా జరుగుతుందా. చాలా మంది తెలియదు ఏంటంటే సార్ ఓన్లీ హెల్మెట్ తర్వాత సీట్ బెల్టే కాదు సార్, ఇప్పుడు మొబైల్ కూడా ఒక ప్రమాదమే తయారైంది. ఎక్కువ మంది మొబైల్ కూడా ఇంటి దగ్గర ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది. నేను చాలా మంది నేను ఈ బెంచ్ సర్కిల్లో కానీ నేను ఆల్రెడీ ఆఫీస్ వచ్చేటప్పుడు తిరిగేటప్పుడు కూడా చాలా ఇంటి దగ్గర ఏవో సమస్యలు ఉంటాయి సార్. ఆ సమస్యలు ఇంటి దగ్గర మర్చిపోరు, అది రోడ్డు మీదకి వచ్చి డిస్కస్ చేసుకుంటూ వెళ్తారు. అది ఏమవుతుందంటే ఆ డిస్టర్బెన్స్ అనేది మైండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎదురు వచ్చే వెహికల్స్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, తను అంతగా కాన్సన్ట్రేషన్ చేయకపోవచ్చు. ప్రసన్న కుమార్ గారు, ఒక మాట అంటే ఈ స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు తెలిసి కూడా చేస్తూ ఉన్నారని చెప్పి, సో దాన్ని కనుక పక్కన పెడితే ఈ మీరు అన్నట్టు హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మనం చాలా చూస్తూ ఉంటామండి. సో డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా ఫస్ట్ది చలాన్ చేయడము, సెకండ్ టైము కౌన్సిలింగ్ చేయడము, థర్డ్ టైము రిమైండ్ చేయడం, ఇట్లాంటివి ఏదో ఉన్నట్టున్నాయి. అంటే ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్ళారు అనేటువంటిది కనుక మనం చూస్తే వాడు ఏదో తాగాడు అయిపోయింది, ఫస్ట్ టైం తప్పించుకున్నాడు, సెకండ్ టైం ఏదో అక్కడ వరకు వస్తున్నారు. అంటే మీరు కల్పించేటువంటి అవగాహనలో భాగంగా చాలా సినిమాలు వేసి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేటువంటిది కూడా మీరు క్లియర్గా చెప్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మారే సిచ్యువేషన్ కనపడట్లేదు. ఎందుకంటారు? ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అది డ్రింకింగ్ అన్నది కామన్ అయిపోయిందండి సొసైటీలో. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది ఇదివరకు సర్టన్ ఏజ్కి ఉండేది, యూత్ వరకు అది కామన్ అయిపోయిందండి. అది అయిన తర్వాత ప్రతి వాళ్ళకి బైకు, కారు ఉంటుంది. విడిగా ఆటోలో వెళ్ళలేరు, ప్రైవేట్ వెహికల్ ఎంగేజ్ చేసి వెళ్ళలేరు. అది వన్ ఆఫ్ ది మెయిన్ ఇష్యూస్ అండి. ఒకసారి పట్టుబడిన తర్వాత మనము చూడండి, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టు ఎంటైర్ సిటీలో ఒకేసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేం. మీరు మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఫైన్ వేస్తుంటే లారీ వాళ్ళు సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు, 1 కిలోమీటర్ అవతల ఆపేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేను సపోజ్ రామర్పాడో లేకపోతే గుణదల దగ్గర చేస్తున్నాను అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ దీప్తి సెంటర్ నుంచి డైవర్ట్ అయిపోతారు. అది వన్ ఆఫ్ ది ఇష్యూస్ అండి. అయినప్పటికీ కూడా మనం బుక్ చేస్తున్నామండి. ఆఖరికి సిపి గారు ఇలా కాదు ఇంకా డిటరెన్స్ రావాలని చెప్తే మేజిస్ట్రేట్ని వాళ్ళకి కలిగితే 1 వీక్ ఇంప్రిజన్మెంట్ కూడా వేయడం జరుగుతుంది. అది అయినప్పుడు కొంతవరకు బాగుంటుందండి. ఒక 1 మంత్ అయినాక మళ్ళీ మామూలు అయిపోతుందండి. కానీ ఒకటి హెల్మెట్ అన్నది ఇన్నున్నా కూడా మేము స్ట్రెస్ చేయడానికి కారణం ఏంటంటే అండి, ఒక యాక్సిడెంట్ అయితే చెయ్యిరిగితే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తే అయిపోతుందండి. అబ్రేజన్ అవ్వచ్చు, సింపుల్ ఇంజరీస్, గ్రేవస్ ఇంజరీస్. కానీ హెడ్ ఇంజరీ అయితే మాత్రం బతకడండి. కాబట్టి మెయిన్ మనకి హెడ్ ముఖ్యం కాబట్టి బాడీలో ఏ పార్టీకి ఏదైనా కానీ మనం సర్వైవ్ అవుతాం. అదేవిధంగా ఇవి కూడా చూసినట్టే ఇందాక మీకు చెప్పారు, గోపాలకృష్ణ అని హెడ్ కానిస్టేబుల్ అర్జెంటుగా డ్యూటీకి వస్తూ సడన్ బ్రేక్, మనకు అదే చెప్పాను, అన్ప్లాన్డ్ ఈవెంట్స్ మనకు తెలియదండి.
వెళ్తున్నాడు, టిప్పర్ సడన్ గా బ్రేక్ వేసాడు, వీడెళ్ళి గుద్దుకునేసరికి హెల్మెట్ ఉంది, గుద్దుకున్నాడు, లోపల స్క్రాచ్ పడింది, ఏం వల్ల బతికాడు. నిన్న బ్యారేజ్ మీద వారధి మీద జరిగింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. హెల్మెట్ ఉంది, ఆ హడావుడ్లో ఇలా కట్ చేస్తూ స్లిప్ అయ్యేసరికి జస్ట్ పక్కన ఏదో హ్యాండిల్ తగిలింది, పడ్డాడు. కరెక్ట్ టైర్ కింద హెల్మెట్తో సహా వెళ్ళాడు. హెడ్ హెల్మెట్ కూడా క్రష్. మీరు ఎనికేపాడు దగ్గర కూడా మీరు చూసుంటారు, కోడల్ని ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుని మామగారు వెళ్తూ వీడియో క్లిప్పింగ్స్ ఉంటాయి, టిప్పర్ వెళ్తూ ఉంటుంది. ఏంటి అర్జెన్సీ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదండి. వెనక ఇంకో టిప్పర్ 15 కిలోమీటర్ స్పీడ్లోనే అంత వెళ్తున్నాయండి. ఈయన మధ్యలో వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి వాడు రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, హైట్లో ఉంటుంది టిప్పరు, లెఫ్ట్ ఎవరు వెళ్తున్నాడు సడన్గా కంప్యూటర్ అతనికి తెలియదు, వెళ్ళి పడ్డాడు. ఆవిడ చనిపోయారు, అతనేమో కాల్ ఫ్రాక్చర్. అంటే తన లైఫ్ నాకు ఎందుకు ఎదుటివాడు ఆగడు అనుకుంటున్నాడు, కానీ నేను సేఫ్గా వెళ్ళాలి అన్నది లేదండి అసలు. అలాగే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ గురించి కూడా ఐ వాంట్ టు టెల్. కృష్ణ అనే ఒక హోంగార్డు ఇబ్రహీంపట్నం దగ్గర యాక్సిడెంట్లో చనిపోయారు. ఇందాక ఐరాడ్ గురించి సార్ చెప్పారు, ఒక పాప కూడా అడిగింది. దాంట్లో 1 to 20 ఫార్మ్స్ ఉంటాయండి, ఆల్ స్టేక్ హోల్డర్స్. జ్యుడిషియల్ నుంచి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాక బాంబే నుంచి కాంపెన్సేషన్ అమౌంట్స్ వస్తాయి. ఆ హోంగార్డ్కి 37 lakhs శాంక్షన్ అయిందండి. 2 ఆడపిల్లలు. అట్ ది టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ హోంగార్డ్కి వ్యాలిడ్ లైసెన్స్ లేదండి, డ్రైవింగ్ లైసెన్స్. అది అమౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. వీళ్ళకి ఏమీ లేదు, ఏడుస్తారు. భర్త అలా అది ఒకటి ఉన్నట్టయితే తను ఎలాగో లేడు, కనీసం దాంతో అన్న బతకొచ్చు కదా అని. డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినవి అది వ్యాలిడా కాదా, రెన్యూవల్ చేయించుకోవాలా అన్నది అవి కూడా చూడలేదండి. చాలామంది చూస్తే మనకు కూడా చూసిందే డిఎల్ ఉంటుంది, 10 yearsకి ఇచ్చారా 5 yearsకి ఇచ్చారా రెన్యూవల్ మనకు తెలియదండి. అది చూడలేదు, అదొక ప్రమాదం అండి. ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అందరూ అవేర్ అయ్యి ఉండాలి. సొసైటీలో ఈ రోడ్స్ అవి వైడెన్ అయిన తర్వాత స్పీడ్ పెరిగింది, ఇందాక చెప్పారు 140 వరకు వెళ్ళొచ్చుకొని 80 వేస్తామని. ఈ స్పీడ్ కూడా ఒకసారి ప్రాబ్లం. మీరు చూసినట్టయితే జంక్షన్స్ దగ్గర ఒక రకమైన స్పీడ్తో వెళ్లాల్సి వస్తుంది లైట్ క్లియరెన్స్ అయ్యే టైంకి. నెక్స్ట్ చాలా మంది యాక్సిడెంట్స్ చూస్తే 40 kilometers మీద వెళ్తాడు రోడ్డు పక్కనే, ఇంకా అతను తగ్గడో పెరగడండి. ఒక్కోసారి అది 40-50 అవ్వాల్సి వస్తుంది. రోడ్స్ క్రాస్ అవుతూ ఉంటాయి కదండి, ఇది ఓవర్టేక్ చేసి వచ్చేసరికి అది అడ్డం అయిపోతుందండి. అదే కొంచెం అతను 45 వెళ్తే ఇతను ఎస్కేప్ అవుతాడు, పక్క నుంచి వెళ్ళిపోద్ది. అతను ఉద్దేశం అండి, నేను రోడ్డుకి లెఫ్ట్లో ఉన్నాను, నేను 40 మీద వెళ్తున్నా, నాకేం జరగదు అనుకుంటాడు. వెనకాల ఏం పట్టించుకోరండి. అటువంటి యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. వినోద్ గారు, ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ కల్పిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సఫిషియెంట్గా ఉన్నాయంటారా, ఇంకేమైనా కొత్తగా దాంట్లో చేర్చాల్సిన అవసరం ఉందంటారా? సో ఏమైతుందంటే సార్, వాళ్ళు ఏంటంటే అర్జెన్సీ పెడతారు, 17th 23 అని చెప్పేశాడు, ఈలో ప్రోగ్రామ్ సబ్మిట్ చేయమంటాడు, గూగుల్ షీట్లు ఇస్తాడు, తర్వాత ప్రోగ్రామ్ని పేపర్స్లో ఇమ్మంటారు. ఈ అర్జెన్సీ వల్ల ఏమవుతుందంటే సార్, సరైన టైం మాకు కుదరట్లేదు సార్. వాళ్ళు 1 month ప్రోగ్రామ్ ఇచ్చారు, ఆ 1 month ప్రోగ్రామ్ వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మాదైతే 1 week ప్రోగ్రామ్. ఈ 1 month ఇవ్వడం వల్ల ఈ 5 రోజులు సఫిషియెంట్గా వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రేపు వ్యాలిడిటీ పెట్టాము. ఈ వ్యాలిడిటీ తర్వాత ఈ 1 month పాటు ఈ 500 మందిని ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కిను ట్రాఫిక్ ఆఫీసర్కి మేము వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది సార్. వీళ్ళు ఈ 1 monthలో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా ఈ పిల్లలు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. దెన్ ఈ 1 month తర్వాత కూడా సార్ మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ ట్రాఫిక్ మీద అవగాహన అనేది ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాంలో కల్పించాలి. సపోజ్ మాకు ఏదన్నా January 26 రిపబ్లిక్ డే వచ్చింది సార్, ఆ రోజు కూడా దీని గురించి ఎంతో కొంత అవగాహన ఇలా కల్పించుకుంటూ వెళ్తూ ఫిజికల్ ఓరియేషన్ ఇప్పుడు కూడా మన ప్రాక్టికల్ ఉంటేనే సార్ అది సక్సెస్ అవుతుంది సార్. వీళ్ళకి ప్రాక్టికల్గా మేము తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని రోజులు ట్రాఫిక్లో తీసుకెళ్ళడం జరిగింది సార్. దాదాపు 1 గంట పాటు వర్క్ చేయించాం అన్ని రోజులు కూడా. రేపు కూడా మనం చేయించడం జరుగుతుంది సార్. ఈ రోజు కూడా మధ్యాహ్నం కూడా తీసుకెళ్తాము. ఇలా ప్రాక్టికల్ సెషన్స్ పెడతాం ద్వారా వీళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుంది సార్, 100%. ప్రసన్న కుమార్ గారు, అంటే మనం అనుకున్నట్టు ఇంతకుముందు అనుకున్నట్టు ఈ ఏవైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయో మీరు చేసేటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ అంటే NHA వాళ్ళ ఇనిషియేషన్ కానీ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేషన్స్ కానీ కొంచెం హ్యూమన్ ఇంట్రెస్టింగ్గా హ్యూమన్ టచ్తో ఉండేటువంటి కొన్ని, అంటే ఎన్ని పాఠాలు పెట్టినా ఎన్ని లెసన్స్ పెట్టినా దట్ డజంట్ వర్క్స్. సో ఇట్లాంటి ఏదైనా క్లిప్పింగ్స్ బేస్డ్ ఏదైనా అట్లాంటి డాక్యుమెంటరీ బేస్డ్ చేస్తే బాగుంటాయి. అట్లాంటి ఆలోచన ఏమైనా చేసేటువంటి అవకాశం ఉందా? అంటే అది అవేర్నెస్ ఎంత క్రియేట్ చేసినా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా క్యాచీగా ఒక 3 captions సిపి గారు చెప్పడం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దమ్. ఏంటంటే కాలేజెస్ దగ్గర ఆల్రెడీ 2 wheelers వేసుకుని పిల్లలు లోపలికి వస్తారు కాబట్టి ముందే వార్న్ చేస్తామండి. నో హెల్మెట్ నో ఎగ్జిట్. లోపలికి వెహికల్స్ వచ్చిన తర్వాత
ఈ స్టూడెంట్స్ ఎవరైతే వితౌట్ హెల్మెట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా వచ్చారో అవన్నీ కాలేజీలో ఉండిపోతాయండి. నెక్స్ట్ నో హెల్మెట్ నో పికప్. పేరెంట్స్ వస్తారు కదండి, నో పిక్. నో పికప్ అండి. అది 2 రోజుల ముందే చెప్తాము. ఆల్రెడీ ఒక రోజు చేసి మళ్ళీ తర్వాత అన్ని ఒకసారి చేయడం కష్టం కాబట్టి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి ఆ పేరెంట్స్ని అలౌ చేయమండి. 2 సార్ ఇంకోటి కూడా ఏం చెప్పారు, నో హెల్మెట్ నో డ్రైవ్ ఆన్ హైవే. నో డ్రైవ్ ఆన్ హైవే అండి, మన హైవే ఉంది కదండి. ఓకే. ఈ 3 అంటే అది ఎలా ఉండాలంటే థియరిటికల్ గా అంటే క్యాచీగా ఉండాలి, ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయాలి. సార్ పాలసీ కూడా మాది ఏంటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేయడం డే 1 స్టార్ట్ అయిందంటే ఇట్ విల్ బి ఫర్ ఎవర్, నాట్ ఫర్ 1 month ఆర్ 2 months. అందరూ కూడా ఈ హెల్మెట్ డ్రైవ్ ఏదో 1 week 2 weeks హైకోర్టు చెప్పిందని అనుకున్నారు. దే ఆర్ మిస్టేక్ అండి. అది జరుగుతూ ఉంటాయి ఇవన్నీ పబ్లిక్ సేఫ్టీ కోసం, నాట్ ఫర్ అవర్ సేక్. ఆడియన్స్ లో ఎవరైనా ఈ రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ వాళ్ళ పేరెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఉండి నిజంగా హౌ దే ఆర్ సఫరింగ్ అనేటువంటి దాన్ని ఎవరైనా షేర్ చేసుకున్నట్టే విల్ గివ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఎవరైనా ఎనీబడి వాంట్స్ టు షేర్ ఎనీథింగ్? చిన్న ప్లీజ్ గివ్ మైక్ టు హిమ్. సో హౌ దే ఆర్ సఫరింగ్ అనేటువంటిది. సార్ నా పేరు రోమి సార్. సో రామర్పాడులో ఎక్కడైతే నేను ఉంటున్నానో హైవే మీద పోలీసులు ఎవరికైతే లైసెన్స్ రిజిస్ట్రేషన్ హెల్మెట్ లేదో పట్టుకుంటున్నారు. ఇది బాగుంది. కానీ స్ట్రీట్స్లో పోలీసులు లేరనే అడ్వాంటేజ్ తీసుకొని బిలో 14 years వాళ్ళు స్కూటీలు తీసుకొని స్టంట్లు చేస్తున్నారు సార్. సో మొన్న ఏమైందంటే ఇట్లా స్టంట్స్ చేస్తున్న టైంలో ఒక సన్ అండ్ మదర్ వాళ్ళు బైక్ మీద వెళ్తున్నారు అనమాట. సో ఆ మదర్ అండ్ సన్కి తగిలి ఆ మదర్ అనే వాళ్ళు స్ప్రో కోల్పోయారు. సో దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? సో అంటే అట్లా ఇంటర్నల్ రోడ్స్ లో ఏమైనా చేసేటువంటి అవకాశం? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదండి, ఎంటైర్ సిటీ మనం కవర్ చేయలేం కాబట్టి మెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మెయిన్ ఐ ఫోకస్డ్ ఆన్ వారధి, బ్యారేజ్ అండ్ బందర్ రోడ్ అండి. నెక్స్ట్ మై స్టాఫ్ విల్ బి షిఫ్టెడ్ టు ఏలూరు రోడ్ అండి. హైవే ఎలాగో కవర్ చేస్తున్నాను. ఈ కార్నర్స్ రావాలంటే అలాగే ఒక కుర్రవాడు, ఐ డోంట్ వాంట్ నేమ్ దట్ గై, కానిస్టేబుల్గా కూడా ఎపిరై ఉన్నప్పుడు అలాంటి వాడు నాకు అక్కర్లేదని రిపోర్ట్ రాయడం జరిగింది. బెన్సెట్ నుంచి వెనకాల నేను ఉన్నాను, ట్విస్ట్ ఇలా కొడితే ఇప్పుడు నాకు నా ప్రాణం విలువ లేదండి, నేను పోతే పర్వాలేదు, నా కారణంగా ఎదుటి వాళ్ళు 2 చనిపోవడం తప్పు కదండి. అతను డ్రైవింగ్ ఆ రకంగానే ఉంది, వెనకాల కుర్రను కూర్చోబెట్టుకున్నాడు. అది దగ్గర ఫాదర్కి ఒకడే కొడుకట, లేక పుట్టాడు. నేను నా మీద తిరగబడుతున్నాడు. అది 1,75,000 రూపాయలు బైక్ కట్టండి. నేను ఐ కెప్ట్ ఇట్ ఇన్ మై ఆఫీస్ ఫర్ 1.5 months అండి. ఇంకా అంతకుమించి చేస్తే రేపొద్దున వాడు రేపొద్దు నా మీద ఏమైనా ఎలిగేట్ చేస్తాడు అని తర్వాత ఫాదర్ అంటాడు, ఇవ్వద్దు అంటాడు. నీ దగ్గర పెట్టుకోండి, నా దగ్గర పెట్టినాడు. అది ఇన్సిడెంట్స్ అటువంటి ఏమన్నా ఉన్నట్టయితే మీరు కంట్రోల్ రూమ్ కి చెప్పిన పలానా ఏరియాలో ఈ టైం జరుగుతుంటే ఖచ్చితంగా నేను నా స్టాఫ్ ని పంపించి యాక్షన్ తీసుకుంటాను. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మీలాంటి పిల్లలందరూ కూడా ఒక ఇట్లాంటి విషయాలు అవేర్ క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడతారు. ఎందుకంటే ఆ అబ్బాయి చెప్పినట్టుగా చాలా వ్యాలిడ్ పాయింట్. మోర్ ఓవర్ సార్, అక్కడ దానికి ఒక అమ్మాయి వాళ్ళ మదర్ తో సహా వాళ్ళు స్పృహ కోల్పోయినంటే పాపం చిన్న పిల్లలు దే కెన్ సీ. ప్లీజ్ షేర్, ఇట్లాంటివి ఏమన్నా జరిగితే కనుక ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఇట్లా జరుగుతుంది. సో దట్ ఏంటంటే నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మమ్మ ప్లీజ్ వేర్ హెల్మెట్ అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ గివ్ టు అనదర్ పర్సన్ ప్లీజ్. Sir, my name is Pratik. I have a small suggestion that they introduced new bike called, if we wear helmet only, they'll allow us, the bike will start. So I wanted to introduce this type of bikes or cars in big junctions like Ben Circle, so that it could be safe for the driver. ఇప్పుడు యాక్చువల్గా వ్యాలిడ్ పాయింట్. అది టెక్నాలజీ ఇంప్రూవ్ రావాలి. యాక్చువల్గా ఇప్పుడు ఏం చేశారంటే సార్, సెపరేట్గా హెల్మెట్ కొనుక్కోకుండా కొత్త బైక్స్ ఏది కొన్నా కూడా అలాంగ్ విత్ హెల్మెట్ ఇస్తున్నారండి. అది ఇంట్లో ఉంటుంది, బైక్ మాత్రం బయటకు వస్తుంది. అదే జనరల్ గా అది ఆల్రెడీ కొన్ని చోట్ల కూడా అది హెల్మెట్ లేకుండా బైక్ స్టార్ట్ అవ్వకుండా కూడా కొన్ని కంట్రీస్ రాలేదంటున్నారు. చిన్న మెకానిజం ఏదో దానికి సెటప్ చేస్తే
Valid point enough. Thank you. Anybody wants? Everybody asking from right side only, no one from left side. వీళ్ళందరి పేరెంట్స్ Sir, my name is Shaurya. So Please nowadays, sit down. You'll get the chance. Please sit down. Yeah. nowadays some cars are getting advanced features like automatic braking system, ADAS, and cruise control. Can you say are they completely safe to use? అది మన Automatic. ఆటోమేటిక్ అనేవి కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో మాన్యువల్ మోస్ట్ ప్రిఫర్డ్ అనమాట. ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఏమవుతాయి అంటే అవి వెట్ అయినా కానీ లేకపోతే ఏదైనా లోపలతో డస్ట్ పట్టినా కానీ ఏమవుతుంది అంటే సడన్గా ఫ్రీజ్ అయిపోతాయి, స్టక్ అయిపోతాయి. సో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది మనకి, సో ఇట్ విల్ లీడ్ టు యాక్సిడెంట్. So it's again two sharpness of one knife. Like technology, we have to use it. అడ్వాన్స్ టెక్నాలజీలోనే ఉంటున్నారు. Advanced technology ఉంటుంది. మన ప్రిపరేషన్ ఫర్ దట్ టెక్నాలజీ అన్నది కూడా అవసరం. నవడేస్ మనం ఇప్పుడు ఏంటంటే డ్రైవర్లెస్ కార్స్ చూస్తా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో గోయింగ్ ఫర్దర్ వి మే గెట్ దట్ ఫెసిలిటీ. ఇన్ ఫ్యాక్ట్ విల్ సీ. కార్ హ్యావ్ ఓన్లీ ఇంజన్, నో బ్రెయిన్స్. ఓకే, ఎంత టెక్నాలజీ వచ్చినా ఖచ్చితంగా బ్రెయిన్ ఉపయోగిస్తేనే అది అవుతుంది. This side. Yeah, please. Good afternoon to everyone. So this is Dev. Yeah, please. Sound. హోల్డింగ్ ఎక్కడ తేడా? Replace the mic then. Yeah. యాక్చువల్లీ మా కాలేజ్ తరపు నుంచి ఒక చిన్న ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా సార్. యాక్సిడెంట్ అయిన 1 hour అనేది మనకి గోల్డెన్. సో ఇప్పుడు మా కాలేజ్ తరపున ఒక చిన్న సజెషన్ ఉంది సార్. లైక్ ఇప్పుడు యాక్సిడెంట్ అయిన 1 hour అనేది మనకి గోల్డెన్ అవర్ సార్. మనకి ఇప్పుడు హైవేస్ మీద ఎలాగా దాబాస్ అండ్ స్టాల్స్ ఉంటున్నాయో ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంటే ఆ ఒక్క యాక్సిడెంట్ అయిన సమయంలో మనం కొంచెమైనా వాళ్ళని కాపాడే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఐ థింక్ అవి అట్లాంటి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లాంటివి ఉండాలి అనేది ఒక రూల్ ఉంది NHA వైపు నుంచి. వెహికల్స్ లో కూడా అట్ ద సేమ్ టైం NHA అంబులెన్సెస్ కూడా ఉంటాయి కూడా. సో సమ్ అడ్మినిస్ట్రేటివ్ దీస్ థింగ్స్ హ్యావ్ టు చెక్ ఆన్ దట్. అన్ని చోట్ల ఉన్నాయి. పెట్రోల్ బంక్స్ అన్ని చోట్ల ఉన్నాయమ్మా. మెయిన్ కల్చర్ అంతే కదా. హియర్ సార్ ఫ్రమ్ NHA, మిస్టర్ సింగ్, they wanted to ask you that why don't we keep one first aid center kind of a things on the highways? Please, can you give the mic to him, please? హైవే నుంచి అండి. Yeah. హైవే రిప్రజెంటేటివ్ సార్. NHA. First aid we have at all. We have 69 toll plazas. There is an issue with the mic, I think. Yeah. Hello. We have 69 toll plazas in the Andhra Pradesh, and at all toll plazas we have first aid. And we have also this helpline number 1033. If any accident is happening, how we are getting the information. So we have the route patrol vehicles at all toll plazas, about 70 route patrol vehicles. Yeah. They are traveling on the road 24/7. So some information we get through our RPBs, some information through 1033. And 1033 is also integrated with 108 helpline number of the state government. Yeah. So immediately we are responding to the site also and giving first aid. And if first aid is not sufficient, then we have also engaged HLL, Life Care Limited, and they are strengthening our toll plaza staff, and also have geotagged our all ambulances. We have almost 84 ambulances as of now. And also they have mapping all hospitals and trauma care centers near our national highways so that the patient can be rushed to the hospital immediately.
And further also we have some insurance facility agreement with Bajaj Alliance Insurance Company, and we are providing support in the form of 30,000 rupees or 48 hours from the start of the treatment or admission into the hospital, whichever is earlier. So this is the system we have in place. That system is in place, but we have to create awareness on this. Yes, yes. kind We of are also, situation. because that's why we are conducting System, this program. Yes. So, obviously. and as an HI, we are also conducting so many awareness programs. We are going to the schools. We are having motorbike rallies also. We are, even we are organizing medical camps at our toll plazas to make aware the drivers also, to make aware the public also. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. అంటే జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యాజ్ వి డిస్కసింగ్, డెఫినెట్లీ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద కరిక్యులం, ఐ థింక్. Yes, I think Yeah, it Education should be- Department has made some road safety module in this school curriculum, and I think they are also enhancing and discussing with all stakeholders, and they are revising it. థ్యాంక్ యూ Sir, one issue to the highway authorities, sir. Do you have IRAD data, one thing? Yes, Are you concerned with accidents or not? yes. We are. So what are all the steps you are taking? You are not coordinating or contacting any local traffic police officials? No. Where you see, just please listen to me, sir. First, there are so many dust spots, no illumination. We need at so many places rumble strips, cat eyes. So many letters were addressed to Mr. Sridhar Reddy and Gunturu NH authorities also. I asked them to come to my office, or I am prepared to go to their office also to discuss about all these things. But no one has come forward. Every time they say, I am busy. People are dying. You see, if you take the data for the year 23, 24, even 25 January also, so many deaths occurred in Patamada area. That means Varadi to Chenautupalli. What steps have been taken by you from highway authorities? Did you contact any traffic police officers or law and order officers in this regard? As regards to Varadhi to Chinautipalli, this stretch is being bypassed. We are making a western bypass, 48 kilometer. So that is we okay, cannot. sir. Now, No. present. Yeah, there should be some coordination kind of a thing. That's what is suggested. Please listen me. There If should you be raise some something, coordination Please kind of listen me. thing, yeah. So we are making a western bypass that is going to be completed, and therefore we cannot invest much more here. But we are taking short-term measures. And if my PD is not listening, you can approach me. I will get it done in terms of short-term safety measures. Sir, in this forum, I want to tell, sir, total stretch is 47. Yes. Up to Golapati, that is 0 to 30 kilometers. Is it not? Yes. This will be prepared, no issue, within 3 months or 4 months. That 17-kilometer stretch will be taken so much of time. As far as my knowledge is concerned, Yeah. you see, if We need some coordinated effort on that. I think. one issue, Definitely we need regarding some West Bypass, sir. coordinated effort If on that. 100 vehicles passes from Chenautupalli towards Vijayawada, 35 vehicles will go towards Hyderabad and 65 go towards Chennai. మీకు 30 కిలోమీటర్స్ వచ్చినా కూడా కాజా దాకా వస్తే గానీ ఆ పర్పస్ సర్వ్ అవుతుంది సార్. కాబట్టి యూ హ్యావ్ టు గివ్ మోర్ ఫోకస్ ఆన్ దిస్ హైవే సార్. You please, if you have any plan, you please tell me the locations where you want, what type of improvements you That's why I want. flagged this I issue, will sir. get it done, no issue. I will take your mobile number, sir. I will be in touch yes, with you. within please. 2-3 weeks I will get it done. For the No sake issue. of Thank you. society and public. Thank you, At least sir. we will take Thank you very much. Thank you, sir. Thank you, Vinod garu. Thank you. Yeah, please. సార్ ఇంకో ఇప్పుడు ఉన్న పిల్లలందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ ని హెల్మెట్ వేర్ చేయమని చెప్పండి. Yeah, this is an appeal from the traffic police, Vijayawada city. You please tell your parents to wear helmets, seat belts. Without wearing helmet, if their parents come to pick them up, Don't allow your parents for your pickup. Okay? Thank you, Vinod. Thank you, Ram garu. Thank you, Prasanna Kumar garu, Upendra garu. Thank you very much. Mottanga, it should చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి సూచనలు సలహాలు కూడా దీనికి సంబంధించి వచ్చాయి. ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ కావాల్సిన అవేర్నెస్ అందరిలో పెంపొందించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. పాఠ్యాంశాల్లో భాగంగా చాలా చట్టాలు ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాపాయ స్థితికి వస్తుంది పరిస్థితి అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరింత అవేర్నెస్ కార్యక్రమాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.